పంచాంగ శ్రవణ కార్యక్రమానికి మీకందరికీ స్వాగతం పలుకుతూ ఈ ఉగాది అనే ఈ పదం ఉగాది నుంచి వచ్చింది. ఉగాది అంటే ఉగా ప్లస్ ఆది అంటే యుగానికి ఆది అంటే ప్రారంభం. ఈ ఉగాదికి ఆరంభం అని అర్థం. ఉగాది ఈ భారతీయ సంప్రదాయంలో దీన్నే మన సంవత్సరాల పండుగ జరుపుకునేదే మన ఉగాది. ఇంకో అర్థం కూడా ఉంది. ఉగా అంటే నక్షత్ర గమనము అని. అంటే ఈ నక్షత్ర గమనానికి ఆది కూడా ఉగాది. ఇంకోటి ఏంటంటే ఈ సృష్టి ఆరంభ దినమే ఉగాది. ఈ యుగం అంటే ద్వయం అంటే గంట అని అర్థం. గంట అంటే ఏంటి? ఉత్తరాయణం దక్షిణాయనం. ఈ ఉత్తరాయణ దక్షిణాయన ఈ రెండు అయనాలు కలిపితే ఒక సంవత్సరం అవుతుంది. అటువంటి సంవత్సరానికి ఇది ఆది అంటే ప్రారంభం. అందువల్ల దీనికి ఉగాది అనే పేరు వచ్చింది. ఈ ఉగాది శబ్దానికి ప్రతిరూపంగా మనం వ్యవహారికంగా ఉగాదిగా మనం తెలుసుకుంటున్నాం. ఈ మన తెలుగువారి పండుగల్లో మొట్టమొదటి పండుగ ఈ ఉగాది. మన ఆలోచనలు ఆశయాలు కొత్తగా చేసుకుంటునే దినం అన్నమాట ఈరోజు. ఈ ఉగాది పండుగ శిశుర ఋతువుకి వీడ్కోలు పలికి వసంత ఋతువుకి మనం స్వాగతం పలుకుతాం ఈ ఉగాది రోజున. తర్వాత ప్రకృతి, ఖగోళం, ఆరోగ్యం వంటి శాస్త్రీయమైన అంశాలు కూడా ఈ ఉగాదితో ముడిపడి ఉన్నాయి. ఈ కొత్త పనులు మొదలుపెట్టడానికి శుభమైన రోజు, భవిష్యత్ ఫలితాలను తెలుసుకోవడానికి ఈ పంచాంగ శ్రవణం వినే రోజు కూడా ఉగాది. ఈ ఉగాది రోజునే బ్రహ్మ సృష్టి ప్రారంభించాడని చెప్పి మన పురాణాల ద్వారా తెలుస్తుంది. అంటే చైత్ర శుక్ల పాడ్యమ నాడు ఈ విశాల ప్రపంచాన్ని బ్రహ్మదేవుడు సృష్టించినట్లు మన పండితులు పురాణాల ద్వారా మనకు తెలుస్తుంది. అందుకని ఈ సృష్టి ఆరంభానికి సంకేతంగా అంటే గుర్తుగా మనం ఉగాది పండుగ ఈరోజు జరుపుకుంటున్నాం. ఇంకా వేరే కొన్ని పురాణాల కథనం ప్రకారం కూడా శ్రీరాముని పట్టాభిషేకం కూడా ఈ రోజే జరిగిందని చెప్పి కూడా చెప్తారు. శ్రీరాముని పట్టాభిషేకం. అందువల్ల ఈ భారతీయ సంస్కృతిలో ఈ ఉగాదిగా జరుపుకునే ఉగాది పండుగ కొత్త ఆశలు, కొత్త సంకల్పాలు మనకు అందించే పవిత్రమైన రోజు అన్నమాట. అయితే ఈ ఉగాదికి ఈ సంవత్సరం పరాభవనామ సంవత్సరం అని పేరు. పరాభవ. చాలా మందికి ఈ పరాభవం అనగానే చాలా మందిలో ఆసక్తి, ఆందోళన కూడా ఉంది. ఎందుకంటే పరాభవం అంటే మనం మామూలుగా అవమానం అని చెప్పుకుంటాం. అయితే లోతైన అర్థం కనుక మనం తెలుసుకుంటే ఈ పరాభవ నామ సంవత్సరాన్ని మనం ఎంత సంతోషంగా, ఎంత ఆనందంగా ఆహ్వానించాలో మీకే అర్థమవుతుంది. పర అంటే పార్వతీదేవి, భవ అంటే శివుడు. అంటే పార్వతీ పరమేశ్వరుల యొక్క కలయిక ఈ పరాభవనామ సంవత్సరం మనకి సూచిస్తుంది. ఆ పార్వతీ పరమేశ్వరం ప్రతిరోజు ఈ పరాభవనామ సంవత్సరం మన సంకల్పంలో శ్రీ పరాభవ నామ సంవత్సరాన్ని మనం సంకల్పంలో చెప్పుకున్నప్పుడు మన పార్వతీ పరమేశ్వరం తలుచుకుంటే చాలు. అది దీని యొక్క అర్థం. ఇంకోటి ఏంటంటే పర అంటే ఉత్కృష్టమైన, గొప్పదైన అర్థం. భవ అంటే ఉద్భవించడం, పుట్టుక. అంటే మంచి స్థితి ఉద్భవించిన పరిస్థితులు కూడా మనకి ఈ పరాభవం మనకి సూచిస్తుంది. అందువల్ల ఈ పరాభవం అనేది వైఫల్యాల నుంచి వైభవంలోకి మనల్ని తీసుకెళ్లే రోజు. అలానే ఈ కొత్త
ఆశలతో పాత ఆలోచనలు పాత అలవాట్లు మానేసి కొత్త ఆలోచనలతో కొత్త సంకల్పాలతో మనం ముందడుగు వేసే రోజు కూడా ఈ పరాభవనామ సంవత్సరమే అని ఆ సంవత్సరం ద్వారా మనకి తెలుస్తుంది. తర్వాత